ముందు వరకు కేవలం ప్రాంతీయ హీరోలుగా ఉన్న చరణ్, ఎన్టీఆర్లను ఆ సినిమాతో గ్లోబల్ స్టార్స్ గా క్రేజ్ తెచ్చుకునేలా చేశాడు రాజమౌళి. చరణ్ చేసిన రామరాజు పాత్ర, తారక్ చేసిన భీమ్ పాత్ర, ఇద్దరి పాత్రలకు వారి ఎఫర్ట్స్ తెర మీద అద్భుతంగా ఆవిష్కరించబడ్డాయి. RRR సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిన ఆ సినిమా పాటకు ఆస్కార్ వచ్చిన టైంలో మన స్టార్స్ కి గ్లోబల్ వైజ్ గుర్తింపు వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి గురించి హాలీవుడ్ మీడియాలో కూడా క్రేజీ డిస్కషన్ నడిచింది. ఇక లేటెస్ట్ గా ఆ క్రేజ్ కొనసాగిస్తూ ఒక హాలీవుడ్ సినిమాకు కాస్టింగ్ కాల్ ఇస్తూ నటీనటులకు కావాల్సిన క్వాలిటీస్ ని ఫోటో రూపంలో చూపిస్తూ RRR లో రామ్ చరణ్ నటించిన పోలీస్ ఫోటో వేసి అలాంటి లుక్, ఫిజిక్ ఉన్న నటీనటులు కావాలని ప్రకటించారు. RRR సినిమాలో చరణ్ పాత్ర ఎంతగా ఇంపాక్ట్ చేసిందో ఈ ప్రకటన బట్టి చెప్పవచ్చు. ఆ పాత్ర కోసం చరణ్ తెర వెనక పడిన కష్టం చాలా గొప్పది. అందుకే అతనికి అంత గొప్ప గుర్తింపు వచ్చేలా చేసింది. సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తన సినిమాలో కావాల్సిన యాక్టర్ కి రామరాజు పాత్ర తాలూకా ఫిజిక్ కావాలని చెప్పడం చూస్తుంటే ఆ పాత్రకు చరణ్ చేసే న్యాయం ఎంత అన్నది అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ వైడ్ గా చరణ్ క్రేజ్ మరోసారి చాటి చెప్పేలా ఈ సినిమా ఆడిషన్ కాల్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తోంది. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దసరాకి రిలీజ్ అవుతుందని అనుకున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ సినిమా లైన్ లో ఉంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆ సినిమాను కూడా గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.